లూకాసు సువార్త 2వ అధ్యాయంలో క్రిస్మస్ తర్వాత మనము జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని, ఒక విషయాన్ని చూస్తున్నాం. అదేంటి అంటే, గొర్రెల కాపరులందరూ కూడా దేవదూత మాటను బట్టి వచ్చి యేసు ప్రభుని చూశారు. వాళ్ళు చూసినప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. జ్ఞానులు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు, పశువుల తొట్టిలో లేడు. ఎందుకంటే జ్ఞానులు వచ్చే వాటికి చాలా కాలం అయింది. ఈ లోపు వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారు. జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి యేసయ్యను ఆరాధించారు. గొర్రెల కాపరులేమో పశువుల తొట్టిలో ఉన్నప్పుడు వచ్చారు. ఇది జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారు? చూసినటువంటి గొర్రెల కాపరులు ఏం చేశారు అనే విషయాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. ఆల్రెడీ ఏం చేశారంట వాళ్ళు? చూడండి, ఏం చేశారు? వెళ్ళి చూశారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? గొర్రెల కాపర్లు చూసిన తర్వాత ఏం చేశారు? బయటికి వెళ్ళి ఏం చేశారు? వచన భాగం ఒకసారి చూద్దాం. ఆ వచన భాగం చదువుదాం. బైబిల్లో రాయబడిన మాట కాబట్టి, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఇది జరిగిన సంఘటన. వాళ్ళు వెళ్ళారు, చూశారు. అరే, జరిగిన ఈ కార్యాన్ని ప్రభు మనకు తెలియజేశాడు, వెళ్ళి చూద్దామని చూసి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. విన్నోళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట. వాళ్ళు చెప్తా ఉంటే, మేము రాత్రిలా గొర్రెలు కాస్తూ ఉండగా, మా మందరం మేము కాపాడుతూ ఉండగా దేవదూత వచ్చాడు, మాకు ఇదంతా కూడా చెప్పాడు అని అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీ జీవితంలో దేవుడు చేసిన ఏం చేయాలి? ఇతరులకి చెప్పాలి, ప్రకటించాలి. సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి. దేవుని మాటలు ఇతరులకు మనం చెప్పేవారు ఉండాలి. చెప్పాలి అంటే ఏం చేయాలి? మనం చూస్తేనే కదా చెప్పేది, మనం వింటేనే కదా చెప్పేది. అన్నా కదా, ఏం చెప్పాలి? చెప్పాలి. ఓకే, ఏం చెప్పాలి? కొంతమంది అంటారు, ఏం చెప్పాలండి అని. ఏం చెప్పాలి? ఇక్కడ నిలబడి నేనేం చెప్పాలో నాకేమైనా చెబుతారా? ఎవరు చెప్తారు? దేవుని యొక్క ఆత్మ నడిపింపది. రాసుకొని వచ్చి చెప్పడానికి ఒక గంట సేపు చెప్పడానికి అవసరం, రాసుకొని రావాలి. పెద్ద పెద్దలు కూడా ముందే రాసుకొని వచ్చి చెప్తారు. ఏ 4 పాయింట్లు అంటే రాసుకొని వస్తారు, కానీ అన్ని మాటలు రాసుకొని వచ్చి చదవటం కుదురుద్దా? కాబట్టి దేవుని నడిపింపు మనల్ని చెప్పడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది, చాలా మంది ఈరోజు ప్రశాంతంగా నిన్న తినున్నారు కదా, ఇంకా ఈరోజు కూడా రెస్ట్లోనే ఉంటారు. ఈరోజు కొంతమంది ప్రార్థనలు కూడా పోలేదు, ఎందుకంటే అలసిపోయి ఉంటారు, తిని అలసిపోయి ఉంటారు. ఎట్లాగో ఆదివారం కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకుందాం ఈ పూట కూడా అన్నట్టుగా ఉంటారు కొంతమంది, అందరు కాకపోయినా. అయితే మన బాధ్యత ఏమిటి అనంటే, దేవుని యొక్క మాటలు విన్న మనము, వాటిని చూసిన మనము, వాటిని అనుభవించిన మనము ఏం చేయాలి? వాటిని ఇతరులకు ప్రకటన చేయాలి, ఇతరులకు చెప్పాలి. నీ జీవితంలో దేవుడు చేసిన దాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా, ఇదిగో నేను చూశాను, ఇలా జరిగింది ఆ రోజు, నేను విన్నాను ఆ రోజు ఇలా జరిగింది అని దేవుడు చెప్పినవి, దేవుడు చేసినవి, మనం కన్న వాటిని, మనం విన్న వాటిని తెలియజెప్పాల్సిన బాధ్యత. గొర్రెల కాపర్లు వెళ్ళి చెప్పారు. అది నిజమైన క్రిస్మస్ అంటే. ప్రకటించాలి, సువార్తను ప్రకటించే వారుగా ఉండాలి. యోహాను పత్రికలో చూస్తే, యోహాను పత్రిక, సువార్త కాదు కానీ యోహాను పత్రిక చూస్తే, మొదటి పత్రికలో 1వ వచనంలో 1వ అధ్యాయంలో ఈ మాటలే యోహాను పత్రికలో ఉంటాయి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం వెనక, బైబిల్లో ప్రకటన గ్రంథానికి వెనక యూదా పత్రిక ఉంటుంది. యూదా పత్రిక వెనక యోహాను 3 పత్రికలు ఉంటాయి. అందులో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం.
జీవవాక్యమును కూర్చున్నది, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో. యోహాను 1:1 జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిరానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచెనో అది మాకు తెలియజేయుచున్నాము, అది మీకు తెలియజేయుచున్నాము. చూసారా ఏంటంట? ఆది నుండి ఉన్నది, అది కొత్తగా మేము సృష్టించింది కాదు, ఉన్నది. ఏది మేము విన్నామో, ఏది కళ్ళారా చూసామో, మా చేతులు దేన్ని పట్టుకొని చూసాయో అది మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. చూసింది, విన్నది, అనుభవించింది నేను మీకు తెలియజేస్తున్నాను అని అంటున్నాడు. ఇది సాక్ష్యము అంటే దీన్ని అంటారు. నువ్వు విన్నావా, నువ్వు చూసావా? యేసు ప్రభు గొప్ప దేవుడు, నీ జీవితంలో ఏమైనా చేశాడా అంటే ఏం చెప్తాం? పొంది ఉన్నావు అనుకో, అప్పుడు ఏం చెప్తాం? ధైర్యంగా చేశాడు అని చెప్తాం. మన జీవితంలో ఏమీ లేవు, ఆయన మేలు మనం పొందలేకపోయినా లేదా పొందామని గుర్తించలేకపోయినా ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం? మనం చెప్పగలుగుతామా? బాధపడతా ఉన్నాడు, నేను బాధపడుతున్నాడు, ఉదాహరణగా బాధపడుతున్నాడికి పర్వాలేదు, నువ్వు బాధపడమాక, దేవుడు మంచి చేస్తాడు, నీకు దేవుడు మేలు చేస్తాడు అని నేను చెప్పేటప్పుడు నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఉందనుకో, నేను కూడా ఇలా బాధపడ్డాను, ఒకసారి ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు మేలు చేశాడు, నీకు కూడా మేలు చేస్తాడు, భయపడమాక, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పగలుగుతాం. మనకై లేకపోతే చెప్పగలుగుతామా? చెప్పలేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే దేవుని కార్యాలను మనం అనుభవించాలి, ఆయన ప్రేమను అనుభవించాలి. కన్న వాటిని, విన్న వాటిని, మనం పొంది ఉన్న వాటిని గూర్చి ఇతరులకు ప్రకటన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని చూసి అనేక మంది ప్రేరణ పొందుతారు, ఇన్స్పైర్ అవుతారు. అనేక మంది వీళ్ళ జీవితంలో దేవుడు ఇలా చేశాడు కాబట్టి మా జీవితంలో కూడా దేవుడు ఇలా చేస్తాడు. అవి ఒక ఉదాహరణగా ఉండిపోతాయి చరిత్రలో. ప్రకటించడం నేర్చుకోవాలి. చాలా మంది ప్రార్థనకు వెళ్తారు, వస్తారు, కానీ దేవుని గురించి ఎవరికి కూడా చెప్పరు. ప్రకటించడమే అదే కదా మన పని. యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పాడు? చివరిలో వెళ్తా మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఎవరికి? సర్వ సృష్టికి, మొత్తం భూమి మీద ఉన్న అందరికీ వెళ్ళి చెప్పండి అన్నాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారా? 12 మంది. మొత్తం భూమి మొత్తానికి వెళ్ళి చెప్పగలుగుతారా వాళ్ళు? చెప్తారా? చెప్పగలరా? కానీ దేవుడు అన్నాడు 12 మందికి చెప్పాడు, మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. యోధా లేడు అందులో, ఆ 12 మందిలో. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి అని అంటే 11 మందే వాళ్ళు అక్కడ ఉంది, కానీ ప్రపంచం అంతటికి ఈరోజు వాక్యం వెళ్ళిందా లేదా? ఆ 12 మందిలో ఒకడైన తోమా అనే శిష్యుడు ఇండియా వచ్చాడు. 12 మందిలో ఒక ఆయన ఇండియానే వచ్చాడు. ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. ఇలా ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయి ఈరోజు సువార్త ప్రపంచమంతా వ్యాపింపబడటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. ఆయన ప్రేమను గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన మరణాన్ని గురించి ఏం చేశారు? చెప్పారు. మనం కూడా ఏం చేయాలంటే దేవుడు నీకు చేసిన మేలును గురించి ప్రకటించాలి. చెప్పావా? ఎప్పుడన్నా చెప్పారా? నువ్వు ఎలా మారేవారు కానీ చెప్పావా? దేవుడు నీ కుటుంబంలో చేసిన కార్యాలు చెప్తున్నావా? సంఘంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి చెప్తున్నావా? సాక్ష్యం ఇవ్వాలి, చెప్పాలి. సాక్ష్యం చెప్పండి అంటే కొంతమంది రకరకాల సాక్ష్యాలు చెప్తుంటారు. అన్ని దేవుడు చేసినవే. మన జీవితంలో గొప్ప కార్యాలు ఎన్నో మనం పొంది ఉన్నాం, వాటిని గురించి చెప్పాలి. అది మన బాధ్యత. సాక్ష్యం ఇవ్వడం మన బాధ్యత. ఇలా అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు, చావు గోతి నుండి నన్ను తప్పించాడు. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇలా అపాయంలో ఉన్నప్పుడు ఆయన నన్ను కాపాడాడు, ఆయన నన్ను రక్షించాడు. ఇవి మనం ఇతరులకు ప్రకటించాల్సింది. అవి చెప్పకుండా అలాగనే ఉంటే ఎవరు తెలుసు? చెప్పండి. ప్రకటించాలి. గొర్రెల కాపర్లు
తమకు తెలియజేయబడినటువంటి విషయాలను ఏం చేశారు? అనేకులకు ప్రకటించాడు. సువార్త ప్రకటన, సాక్ష్యం ఇవ్వడం. శిష్యులు అదే పని చేశారు. పేతురు, యోహాను, మొత్తం శిష్యులు అందరూ కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని చెప్పడం వల్ల ఒక్కొక్క ప్రాంతంలోకి ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ వాళ్ళ నుండి ఇంకొకరికి, అలా అనేక ప్రాంతాలకు ఈరోజు భూమి మీద ఉన్న వారిలో మెజారిటీ ఎక్కువ మంది క్రైస్తవులే ప్రపంచవ్యాప్తంగా చూస్తే. ఎందుకంటే అనేక మంది తెలుసుకున్నారంటే ఎవరో ఒకరు చెప్తేనే తెలుసుకునేది. వాళ్ళు విని చూసి చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా విన్నారు, అది నిజమే అని వాళ్ళు కూడా చూశారు. కాబట్టి ఈ రీతిగా దేవుని గొప్ప కార్యాలు ప్రకటించబడ్డాయి. ప్రకటించడం నేర్చుకున్నాను. గొర్రెల కాపర్లు పాస్టర్లా లేకుండా గొర్రెల కాపర్లు పాస్టర్లా చూశారు, విన్నారు, వెళ్ళి చెప్పడం మొదలు పెట్టారు. చెప్పడానికి పాస్టర్ గారు ఉండాల్సిన అవసరంలా, నువ్వు చెప్పడానికి అయ్యే కావాల్సిన అవసరం, ఏ అర్హతలు అవసరంలా. నువ్వు కన్నదాన్ని, నువ్వు విన్నదాన్ని, నీ జీవితంలో నువ్వు అనుభవించిన దాన్ని నువ్వు ప్రకటించడం నీ బాధ్యత అయి ఉన్నది. ప్రకటించడం వల్ల అనేక మంది తెలుసుకుంటారు. రక్షకుడు పుట్టాడు, మేము చూసాం. మేము రాత్రి గొర్రెలను కాస్తుండగా, మా మందను కాచుకొని చూడగా దేవదూత వచ్చాడు, ఇలా అని చెప్పాడు. మేము వెళ్ళాం, చూసాం, అక్కడ ఎగ్జాక్ట్ గా అలానే ఉంది. మెస్సయ్య పుట్టాడు, మేము చూసామని అందరికీ చెప్పడం మొదలు పెట్టారు. అందరు కనపడిన వాళ్ళందరికీ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది నిజమా? దేవదూత వచ్చాడా, ఇలా చెప్పాడా? అనేక మంది ఆశ్చర్యపోయారు. మరి మనం ప్రకటించే వారిగా ఉన్నామా? ఆయన మాటలు ప్రచురం చేసేవారిగా మనం ఉన్నామా? 2000 ఏళ్ళు అవుతుంది ఆయన పుట్టి. ఆల్రెడీ ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు. ఆయన గురించి, ఆయన అద్భుత కార్యముల గురించి, ఆయన ప్రేమల గురించి, ఆయన మరణం పునరుద్ధానం గురించి, ఆయన మరలా రాబోతున్న విషయం గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన నమ్మితే జరిగే గొప్ప కార్యాల గురించి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన వంతుగా, మన బాధ్యతగా మనం ఆయన గురించి ప్రకటన చేయవలసిన వారమై ఉన్నాము. ఏం చెప్పాలండి అంటే, నీ జీవితంలో జరిగిందే చెప్పు, అంతే కదా. దేవుడు నీకేం మేలు చేస్తాడో అదే చెప్పు. ఈరోజు చాలా మంది అలా లేరు, ప్రకటించే వారిగా లేరు. ఏదో వస్తున్నారు, పోతున్నారు, అలానే ఉంటున్నారు. అలా ఉండకూడదు. ప్రకటించేటువంటి వారుగా మనం ఉండాలి. ఇంకొక ప్రకటన చూద్దాం, చూడండి. ఆ యోహాను రాసిన మొదటి పత్రిక ఉంది కదా, ఆ వెనక పేజీలోనే చూడండి పేతురు రాసినటువంటి పత్రిక ఉంది. ఈ పేతురు రాసిన పత్రికలో మొట్టమొదటి సువార్త ప్రకటన గురించిన మొదటి సువార్త ప్రకటన 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే ఒక సువార్త ప్రకటన ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. చూడండి, 2 పేతురు 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. మనకు తెలుసు, నోవహు కాలంలో జల ప్రళయం వచ్చి లోకమంతా ఏమైపోయింది? మొత్తం మునిగిపోయింది. మనుషులు ఏమయ్యారు? మరి మొత్తం ఆల్రెడీ మునిగిపోయారు. అవునా? మొత్తం పోయారు. బైబిల్ చెప్తుంది, ఆ భక్తిహీనుల మీదకి, లోకం మీదకి జల ప్రళయం వచ్చేటప్పుడు చెప్పకుండా ఉండలా. దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఫస్ట్ ఇలా రాబోతుందని నోవహుకు చెప్పాడు. నోవహు ఊరుకోలా. ఏం చేశాడట? నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. ఏం చేశాడు? ఈ నోవహు అందరికీ ప్రకటన చేశాడు. ఒరే బాబు, ఏమైపోతుంది? త్వరలో జల ప్రళయం రాబోతుంది. ఏమైద్దడా? లోకమంతా మునిగిపోబోతుంది. దేవుని నమ్మండి, నీతిగా బ్రతకండి, బ్రతుకుతారు. లేకపోతే జల ప్రళయంలో కొట్టుకొనిపోతారు, మునిగిపోతారు, చచ్చిపోతారు. చెబితే విన్నారా? మనలాంటలే, ఈ గుంపులు అంటలే వాళ్ళు కూడా వింటున్నారు కానీ పక్కన అయినా మారట్లా. తినుచు, త్రాగుచు, సుఖపడుతూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఆళ్ళీళ్ళు పెళ్లిళ్ళు ఇచ్చుకుంటున్నారు, తోటలు వేసుకుంటున్నారు, నాటుకుంటున్నారు, తింటున్నారు,
వాడు పనాడు చేసుకుంటున్నాడు, పాపం మాత్రం మానట్లా, ఎవడు ఇష్టం వచ్చినట్లు వాడు బ్రతుకుతున్నాడు. అప్పుడు దేవుడు నోవహు ద్వారా ప్రకటన చేయించాడు. ఎందుకంటే మాకు తెలియదండి, మాకెవరు చెప్పలేదండి అంటారుగా. దేవుడి దగ్గరికి వెళ్ళి మా జీవితమే మారేవాళ్ళమేగా అని అంటారుగా. అందుకే దేవుడు ఈరోజు లైన్ లో సువార్తను చెప్పడానికి మందిరాలు ఎన్నో వెలుస్తున్నాయి, ఇంకా కొత్తగా అందరికి తెలియాలని. అందరూ కూడా దేవుని యొక్క ప్రేమను, గొప్పతనాన్ని తెలుసుకోవడానికి వీలుగా అనేక విధాలుగా వాక్యం మనుషులకు అందించబడుతుంది. పొద్దున్న ఇంట్లో పడుకున్నా ఎవరో ఒకరు మైక్ పెట్టి వినిపిస్తున్నారు, ఫోన్ ఆన్ చేసినా వాక్యం వస్తుంది, టీవీలోకి వాక్యం వస్తుంది, బైబిల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అనేక విధాలుగా దేవుని వాక్యం ఈరోజు ప్రకటించబడుతుంది. వినాలి, చెప్పాలి, వినాలి, రెండు జరగాలి. చెప్పాలి, వినాలి. అది మేలుకరమైనది. వాళ్ళు ఆ రోజు విన్నారు కానీ మారలేదు, అందుకే నాశనం అయిపోయారు. ఇక రేపు తీర్పులోకి వెళ్తే మాకు తెలియదండి అని అంటే అనుకుంటుందా? తెలీదా? ఇట్లా నోవహును ఇట్లా అని చెప్పి నోవహును పిలిచి నేను వచ్చి చెప్పాడా లేదా మీకు అని అంటే అప్పుడు ఏం చెప్తారు? నిజమేనయ్యా చెప్పాడు కానీ మేమే వినలేదు. దేవుడు చెప్తాడు, ఇదిగో పలానా వ్యక్తి నీకు చెప్పాడుగా సువార్త, నువ్వే కదా వినుంది. చెప్పలేదనుకో నిన్ను అడుగుతాడు, ఏవయ్యా నీ పక్కన పని చేసుకున్నాడు నీకు చెప్పాలి లేదా? ఒకసారి నీకు దొరకలేదా ఒక మాట చెప్పడానికి? ఏమన్నా నీ పక్కనే ఒకడు ఒక మాట చెప్పలేకపోయావా? ఉన్నావు, ఇంటి పక్కనే ఉన్నావు, ఏ రోజున వెళ్ళి చెప్పావా అని అడుగుతాడు. అప్పుడు ఏడైనా నా దగ్గర మెదలకుండా పర్లా, ఆడ మెదలకుండా అనుకో, వదిలే నువ్వు కూడా వదిలేపో అంటాడు. ఒక నాణ్యాన్ని తీసుకొని బూడ్చిపెట్టినాడు ఏమన్నాడు? ఒకడికి 5 ఇస్తే వాడు 5కి 5 సంపాదించాడు, 2 ఇస్తే 2కి 2 సంపాదించాడు, ఒక్కటే ఇస్తాడు ఏం చేశాడు? మృతదేవి లోపల పెట్టి రాగానే దాన్ని తీసిచ్చాడు. నువ్వు ఎంత పనికి మాన్నాడు? దాన్ని తీసుకెళ్ళి ఆ సావుకారికి ఇచ్చిన వడ్డీ అందించేవాడు కదా, ఎంతో కొంత వచ్చేది కదా. ఓవర్కి అకౌంట్ లో పెట్టుకుంటే ఏమన్నా వస్తాయా? అదే పని చేశాడు. వస్తాయి, బ్యాంకు వాళ్ళు వడ్డీ ఇస్తారు, ఎంతో 10 పైసలు 5 పైసలు ఎంతో అందిస్తారు. ఏమన్నా పెడితే వస్తాయి కానీ, ఏమన్నా చేస్తే వస్తాయి కానీ, వ్యాపారం చేస్తే డబల్ అవుతుంది కానీ దాచిపెట్టుకున్నావే కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. కాబట్టి మనం కూడా తెలియనట్టు ఉండకూడదు, చెప్పకుండా ఉండేవారిగా ఉండకూడదు. చెప్పడం నీ బాధ్యత. అడుగుతాడు నిన్ను, అమ్మా విన్నావు, ఏం చెప్పావు, ఏం చెప్తున్నావు? మన నోటి వెంట ఆయన మాటలు రావాలి, ఆయన ప్రకటన ఎంతో అవసరం. ఇంకో ప్రకటన, యోనా కాలములో నినివే పట్టణంలో 1,00,000 మంది పైనే ఉన్నారు అప్పట్లోనే ఆ పట్టణంలోనే. వాళ్ళందరూ కూడా చావుకు దగ్గరైన పరిస్థితుల్లో ప్రకటన చేశాడు దేవుడు. ఎవరి ద్వారా? యోనా ద్వారా. ఊర్లో అందరికి, ఆ ఊరు మొత్తానికి చెప్పాడంట. ఎంతమందికి? 1,20,000 మందికి పైనే ఉన్నారు ఆ ఊరిలో. ఎంతమంది చెప్పారు ఆ ఊరికి సువార్త? ఒక్కడే ఏం చేశాడంట? ఊరు మొత్తం చెప్పాడంట. మాచర్ల మొత్తానికి చెప్పాము మనం. అన్ని ఏరియాలకు వెళ్ళి చెప్పుకుంటామా? చెప్పారా? మనం నీకు అన్ని వార్డులకి వెళ్ళాలి, అన్ని లైన్లకి వెళ్ళి చెప్తా ఉండాలి, ప్రార్థన పెడతా ఉండాలి, చూస్తుండాలి. మా అయితే ఈ బోటు మీద చెప్పాము, ఈ గట్ట మీద చెప్పాము, కొంచెం అక్కడక్కడ చెప్పాము. సరే మనమే కాదు, ఈరోజు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అనేక విధాలుగా ఈరోజు అనేక ప్రాంతాలకు వెళ్ళింది. ఇంకా ఎల్లం దగ్గరకు మనం వెళ్ళాలి. ఆ రోజు ఒక్కడే ఊరు మొత్తానికి చెప్పాడు. యోనా ప్రకటన చేశాడు. నినివే మనుషులకి యోనా ప్రకటన విని ఏం చేశారంటే మారు మనసు పొందారు అని బైబిల్ చెప్తుంది. లోకా 11:32లో యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి అంటే లోకా 11:32 ఎవరు ప్రకటన? యోనా ప్రకటన. యోనా ప్రకటించినప్పుడు ఆ నినివే పట్టణస్తులందరూ పద్ధతులు మార్చుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. అదే మాట. మరి నీ సంగతి ఏమిటి? మారావా? నువ్వు ఇంకా మారట్లా. కొంతమంది ఇంకా ఇనే దగ్గరే ఉన్నారు. మారంటే మారదాం. ఎప్పుడు మారుతావు? ఫోటో ఫ్లెక్సీలు వేసిన తర్వాత మారుతారా? ఎవడన్నా మారుతాడంగా? ఈ రోజు ఉంటావో రేపు పోతావో నీకు తెలియదు. మారండి, మార్చుకోండి. మనం ఉంటాం, రేపొద్దున ఒక గ్యారెంటీ ఉందా?
లేదు. దేని గురించో ఆలోచిస్తే అట్ట ఆలోచించి దిగులు పడతా ఉంటే అసలు మనం ఉంటామో లేదో తెలియదు ముందు. అందువల్ల నేడు అనే టైం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే మారాలి. మన జీవితాన్ని ప్రభువుకి అర్పించుకోవాలి, మారాలి. మారిన వాళ్ళు ఏం చేయాలి? ఇతరులకి స్వార్థను ప్రకటించాలి, చెప్పాలి. నీ రూపరుగు నీదే బాధ్యత. అవి చెప్పాలి. మనం అవి చెప్పం. ఏం చెప్తా ఉంటారు? ఆఫర్ ఏమైనా వచ్చింది అనుకో, లేకపోతే శాంసంగ్ మంచి కొత్తది ఏదో రిలీజ్ అయింది, అది ఒకటి కొంటే 2 ఫ్రీ అని నీకు తెలిసింది అనుకో, ఏం చేస్తావు? ఎంతమంది చెబుతావు? అవకాశం ఉన్న వాళ్ళందరూ చెబుతావు కదా. తక్కువ అంట, కొనండి కొనండి కొనండి. ఫోన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, అన్నిట్లో మనం. అందుకే ఫేస్బుక్లో కూడా మన వాక్యాలు ఇప్పుడు పెడుతుంది. దేనికని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏ ఒక్కడి విని మారుమనసు పొందినా మంచిది అని మనకు తెలియదు. ఎవరు చూస్తున్నారో కూడా మనకు తెలియదు. చాలా మంది చూసి అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతుంటారు, ఫోన్లు చేస్తుంటారు. ఎవరన్నా పెట్టకపోతే ఫోన్ వచ్చింది, పెడితే పెద్దగా రావు. పెట్టకపోతే ఏంది ఈ వారం పెట్టలేదు అని అడుగుతారు. అంటే చూస్తున్నారు, ఎక్కడెక్కడో చూస్తూ ఉన్నారు. వేరే దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. వేరే సంఘాలలో చూస్తూ ఉంటారు, సేవకులు చూస్తూ ఉంటారు. బాగుంటుందండి, మీరు వాక్యాలు బాగుంటాయి, మీ అందరూ చెప్తా ఉంటారు. ప్రకటిస్తున్నాం. మన బాధ్యతగా మనం ప్రకటించడం మన బాధ్యత. విని అనేక మంది మేలు పొందుతూ ఉన్నారు, ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. చెప్పడం మన బాధ్యత. చెప్పాలి. ఏం చెప్పాలి? సువార్తను గురించిన మాటలు, యేసయ్య గురించిన మాటలు, అవి చెప్పాలి. అవి ఇతరులకి ఆశీర్వాదకాలు. మనకు టైం దొరికితే మనం అవి చెప్తా ఉంటామా? ఏం ప్రకటిస్తూ ఉంటారు? బైబిల్ చెప్తుంది, కొండెములు ప్రచురం చేయవాడు అని. ఏం ప్రచురం చేస్తారంట? కొండెలు. సువార్తను ప్రకటించడం పక్కన పెట్టి ఈరోజు మనుషులు ఒక గ్రూప్ కూర్చొని మాట్లాడుకుంటే ఏం మాట్లాడతారు? చాలా మాట్లాడుకుంటారు. సరే, ఏమైనా మాట్లాడుకోండి, కానీ కొండెములు మాట్లాడుకోకూడదు. లేని మాటలు, జరగని విషయాలు, ఇది వీళ్ళు చూసి వచ్చినట్టుగా మరి కొండెములు. అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, అక్కడ ముసలమ్మ ముచ్చట్లు అని బైబిల్ చెప్తుంది. వాటి గురించి ఏ ముచ్చట్లు అవి? వీళ్ళు వెళ్ళి చూస్తారా? ఈ ముసలి అక్కడ వెళ్ళి చూసి వచ్చిద్దా? ఏ ముసలం చూడదు. చూడపోయినా కానీ అట్లాంటగా, ఆయన ఎట్టంటగా, ముసలి ఎట్టంటగా, మళ్ళీ ఇట్టంటగా, ముసలి ఆవిడ అట్లాంటిది అంటగా. వీళ్ళు ఎంతో వెళ్ళి చూసి వచ్చినట్టు అన్ని. చాలా మందికి ఒక దరిద్ర రోగం, ప్రార్థనకు వెళ్తూనే ఉంటారు, కానీ ఇతరుల గురించి చెడు మాట్లాడుకుంటా ఉంటారు. నీకెందుకు అసలు? లేని వ్యక్తుల గురించి అవసరం అంత అవసరమే మాట్లాడితే వాళ్ళ గురించి చెడు ఎందుకు మాట్లాడుకోవాలి? తెలియని ఎందుకు మాట్లాడుకోవాలి? నువ్వు చూసావా? నువ్వు విన్నావా? ఏముండదు. కానీ నోరు ఆగిద్దా? ఆగదు. స్పెషల్గా ఆడవాళ్ళకి అసలు ఆగదు, చెప్పే పనే లేదు. వాళ్ళు ఎప్పుడు టైం దొరికినా కానీ అసలు వీళ్ళు వాళ్ళు అనే అతీతం ఏ ఉండదు వీళ్ళకి. నేను ప్రార్థన చేస్తారు, పాటలు పడతారు, ఇవన్నీ బాగానే చేస్తారు. టైం వాడికి రాగానే అట్టంటగా, ఇది ఇట్టంటగా, అది అట్లంటగా, అలా ఫ్యామిలీ ఇట్టంటగా, ఇక పని బాట ఏ ఉండదు అనమాట. 10ంటికో 11ంటికో పనులు చేసుకొని కొంతమంది బజార్లు అమ్మటి ఇంకా రౌండ్ వేస్తా ఉంటారు. ఆ ఇంటికి ఏం కూర అని మొదలు పెడతారు, పని అయిందా అని మొదలు పెడతారు. అన్ని కాపురాల్లో నిప్పులు పోస్తా ఉంటారు. ఇలాంటి పనికి మాలిన పనులు చేసే వాళ్ళు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా విచారం, మనకెందుకు అసలు అనవసరమైనవి? మనకెందుకు అవసరమా? ఇతరుల గురించి చెడు మాట్లాడటం మనకు అవసరమా? అలాగే అయింది, నీకేమైంది? అయ్యో పాపం అనాలి, లేదా వారి కొరకు ప్రార్థన చేయాలి, లేదా వారికి ఏమన్నా మనం చెప్పగలిగినవి చెప్పాలి. అనా కాదా? చెప్పగలిగితే ఇట్లా అంట కదా, నాకు తెలిసింది, ఇదిగో ఇలా చేయమ్మా, ఇలా ప్రార్థన చేసుకోయ్యా, ఇలా అవి చెప్పగలిగి ఉండాలి. సొల్యూషన్ మనం ఇవ్వగలిగి ఉండాలి. అలా కాకుండా ఎట్లా అంటారు, ఊరు మొత్తం అందరికీ చెప్పడం. ఒకరి గురించి చెడు చెప్తున్నావంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళు కూడా నీ గురించి చెబుతారుగా. నువ్వు లేనప్పుడు అన్నా కదా, చెప్తారు. చెప్పరా? మనం ప్రకటించేది ఏంటి అసలు? కొండెములు ప్రచురము చేయవారు బుద్ధిహీనులని బైబిల్ చెప్తుంది. లేని వాటిని గురించి చెప్తా ఉంటారు, ఊహించి మాట్లాడుకుంటా ఉంటారు. ఇవి కాదు మనకు కావాల్సింది, దేవుని గురించినటువంటి ప్రకటన.
నీకెవరితో అన్న మాట్లాడే అవకాశం దొరికినప్పుడు వారికి మనం చెప్పాల్సింది ఏమిటి? ఏం చెప్పాలి? దేవుని గురించి ప్రకటించు, దేవుని గురించి ధైర్యంగా ప్రకటించాలి. దేవుడిని నమ్మండి, ఆయన మేలు చేస్తాడు. మీకు ఏ అవసరమైనా, ఏ ఆపద అయినా, ఎలాంటి పరిస్థితులైనా నువ్వు ప్రభువుని ఆశ్రయించు. ఇదిగో ఈ బైబిల్ చదువుకో, ఇలా ప్రార్థన చేసుకో, దేవుడు అంతా మంచి చేస్తాడు. ఇలాంటివి మనం చెప్పే వాళ్ళంగా ఉంటున్నావా? ఏం చెప్పారు? ఫలానా దగ్గరికి వెళ్ళానండి, ఎంతసేపు ఉన్నానండి, మాట్లాడారండి. ఏం చెప్పారు? ఏం మాట్లాడుకున్నారు? అన్నీ బాగానే మాట్లాడుకుంటారు. ఎంత సంపాదించాడమ్మా మీ ఆయన? ఎంత పెరిగింది మీ ఆయనకి జీతం? ఇంత వస్తుందా? ఎంత సంపాదించావు? వెనకెంత వేసావు? ఈ మాట్లాడుకుని వాళ్ళు మాట్లాడతారు. ఎంత ఆస్తులు ఉన్నాయి? అది చీర మోడల్ బాగుందే, మార్కెట్లో నేను ఎతికినా దొరకలేదు, ఇది బాగుంది, ఈ మోడల్ అసలు భలే ఉంది, అసలు ఇలా ఇవి ఉన్నాయే, అసలు ఈ మోడల్లో ఈ కలర్ ఎంత బాగుందా, ఈ డిజైన్లా, ఈ బంగారం బాగుందే, ఈ గాజులు బాగున్నాయే, ఇవన్నీ బాగా మాట్లాడుకున్నాం. సరే, అంతవరకు అయితే పర్లా, అవి కామన్, వాటిలో పెద్ద తప్పు కూడా ఏమి లేదు. అంతవరకు ఉంటే పర్లా. అవి మించిపోయి ఇంకెక్కడెక్కడికో పోయి అన్నా కదా, పోతాయా పోవా? పోతాయా పోతా. అట్లా పోతే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి. ఏమ్మా ఇట్లా అన్నామంటగా, అయ్యా ఆ రోజు ఆయనతో ఇట్లా అన్నామంటగా అంటే ఇప్పుడే అయితే ఏమంటాం? నేను ఇప్పుడు అన్నా అంటారు లేదా అని కూడా. నేను ఇప్పుడన్నా పిలిపించండి చూద్దాం. ఆయన పిలిపిస్తే అవునయ్యా ఈ అన్నాడయ్యా అని ఇతను అంటాడు. అన్నాడు అంటాడు, నేను ఎప్పుడు అన్నాను రా అంటాడు. దీనికి ఎవరు చెప్పాలి తీర్పు? గూడికి తెలియదు. ఈ పనికి మాలిన ఇలాంటి వాటన్నిటికీ మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకి ఒకరోజు లెక్క చెప్పాలి. నువ్వు ఏ తప్పు మాట అన్నా, నీ మాటలన్నీ అమ్మా నువ్వు వారి ఇంటి దగ్గర పోయి అన్నావంటగా, అయ్యా నువ్వు ఆ అబ్బాయి దగ్గరికి అన్నావంటగా, అమ్మా నువ్వు ఇదిగో వాళ్ళ మీద ఇలా చెప్పేవంటగా, ప్రతి మాట లెక్క తీర్చే రోజు ఒక రోజు ఉంది. ఇక్కడ ఏమైనా చేయొచ్చేమో. అందుకే మనం ప్రకటించాల్సినవి కొండేలు కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు. నీకు అవసరమా? అంత టైం ఉంటుంది, మరి ఏం చేస్తాం? టైం ఎక్కువైతే ఇంతే ఉంటుంది. పని బాట ఏమి లేకపోతే ఇలాంటి పనికి పనులే ఎక్కువ అవుతా ఉంటాయి. నిన్ను నీవు బిజీ చేసుకోవాలి, నీకు పని పెట్టుకోవాలి. నీ టార్గెట్ ఏంటి? నీ ప్రకటన ఏమిటి? వాటి మీద ఉండాలి. కానీ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ ఎందుకు? అభివృద్ధి చెందాలి క్రైస్తవ జీవితంలో. మన అనవసరమై వద్దనుకుంటే అవసరమా? ఇంకా అనవసరం. టైం వేస్ట్ ఎందుకు? అలాంటి అనవసరమైన మాటలు, తెలియని విషయాల గురించి కూడా మాట్లాడకూడదు. తెలియని విషయాలు చూడండి, అక్కడే యోహాను పత్రిక చూసాం కదా, 1వ పత్రిక, దాని పక్కన 3 పత్రికల అవతల యోధా పత్రిక ఉంటుంది. ప్రకటన గ్రంథానికి వెనక యోధా రాసిన పత్రిక అని ఒక పత్రిక ఉంటుంది. ఆ పత్రికలో మనం మాట్లాడకూడని విషయం గురించి ఒక మాట పరిశుద్ధుడైన దేవుడు అక్కడ రాయించి పెట్టాడు. అదేమిటి అని అంటే 10వ వచనం చూడండి. 10వ వచనం యోధా పత్రిక 10వ వచనం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి, మొత్తం అందరూ గుర్తుపెట్టుకోండి. 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వల్ల తమ్ము తాము నాశనము చేసుకొనుచున్నారు. చూసారా? వీరికి శ్రమ ఏంటంట? వీళ్ళు ఏం చేస్తారంట? వీరు తాము గ్రహింపని విషయముల గురించి, అంటే వాళ్ళకి తెలియదు, మ్యాటర్ పూర్తిగా ఏం తెలియదు, విషయం ఏం తెలియదు. గ్రహింపని విషయముల గురించి ఏం చేస్తారంట? దూషించు వారిగా మారుతున్నారు. తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? పూర్తిగా ఒక సంగతి నీకు తెలియదు, అప్పుడు ఏం చేయాలి? తెలియనప్పుడు ఏమన్నా నాకు తెలియదు అంటే అయిపోవాలా? తెలియకపోయినా కానీ పెద్ద తెలిసినట్టుగా దానికి ఇంకొంచెం మసాలా వేసి ఇంకొంచెం కలిపి ఏంది రాత్రి కోటేశ్వర సౌండ్ గట్టిగా చేస్తుంది, ఇంట్లో పెద్ద పెద్ద మాటలు వినపడుతున్నాయి. ఆ పిల్లలు ఏదో తిడతా ఉంటాయి. అది ఎటు నుండి వామ్మ వాళ్ళ ఆయన రాత్రి జరుగుతుందయ్యా, వామ్మ అదేవరే అంటుందయ్యా.
ఇంకేందిరా నువ్వు అతి పిల్లదేమన్నా తిడతా ఉన్నాను, నీకు తెలియదు ఇలా తెలియదుగా తీసి ఇంకేముంది అయిపోయింది. ముస్లిం రాత్రి ఎలాగేసుకుంటుంది అనుకోవచ్చు కదా, తెలియకపోతే అనుకుంటారుగా, అనుకుంటారు. తెలియని విషయముల గురించి ఎలా ఉన్నారంటే మీరు దూషించువారుగా ఉన్నారండి. తెలియకుండా మాట్లాడటం, విషయం పూర్తిగా తెలియకుండా నాకు తెలియదండి, నాకు ఎందుకండి, నేను ఒక్క మాట కూడా మాట్లాడను, నాకు తెలియదు కాబట్టి ఆ నోరు మూసుకొని ఉండగలవా? ఉండలేదు కదా, ఇంత దూరం అన్నమాట నోటికి. ఉండగలవా? ఉండలేము. అందుకే నీ నోరును కాపాడుకో, మాస్క్ పెట్టుకో, నోరు మూసుకో. ఇప్పుడు నోరు మూసుకొని అంటలా నేను ఎవరు మాస్క్ పెట్టుకోమని చెప్తాను అంటే అర్థమైంది, మూసుకో నోరు అని అర్థం. అట్లా మందం మాస్కులు పెడితే బాగుండు, ఇంకా మాట కూడా రాకుండా. ఇది మాట్లాడుతుంటే మాస్క్ పెట్టుకుని కొద్దిగా అర్థం వచ్చింది. ఇక మాట్లాడినా కానీ మాట వినపడిన మాస్కులు తయారు చేసి అవి పెట్టుకోవాలి. పుట్టప్పుడు ఉపయోగం ఏముంది? తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. తెలియని విషయముల గురించి, గ్రహింపని విషయముల గురించి దూషిస్తున్నారంటే ఇంకా తెలియకపోయినా దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె. మృగాలు, జంతువులు. ఈ జంతువులకి వివేకం ఉందా? ఆ గేదకి ఏమన్నా తెలివితేటలు ఉన్నాయా? ఆ గేదకి ఏమన్నా వివేకం ఉందా? దానికి ఏదో కొన్ని తెలుసు, రమ్మంటే వచ్చింది, కర్రే పో అంటే పోద్ది, ఆకలి అయితే తింటది, దెబ్బకైతే తాగిద్ది. అంతేగాని అమ్మో ఇటు బాగూడదు, ఇటు అన్నట్టు ఇటు వస్తుంది, అట్టం పాటు బాగూడదు, దీనికి మనం లోపల ఎవరు ఉంటారు పాపం అని అయ్యా పోయి అని దారి ఇచ్చిందా? ఎందుకని? దానికి ఏం లేదు, వివేకం లేదు. బుద్ధి ఉంది, దానికి కూడా ఉంది, ఎద్దుకు కూడా బుద్ధి ఉంది. అందుకే వదిలేస్తే ఇంటికే పోతుంది, డాడీకి పోదు. ఎద్దుకు బుద్ధి ఉంది, ఉందా లేదా? అరగట్టి పొలంలో వదిలితే, దారి మీద వదిలితే ఎడిపోద్ది, ఇంటికి వచ్చిద్దా? వచ్చిద్దా రాదా? బుద్ధి ఉన్నట్టా లేదా? దానికి బుద్ధి ఉంది కానీ తెలియలేదు, వివేకం లేదు. ఇటు పోవాలి ఇటు పోకూడదు అన్న ట్రాఫిక్ రూల్స్ దానికి ఏమీ తెలియదు, వాటం మాత్రం తెలుసు. బుద్ధి ఉంది కానీ వివేకం లేదు. మనుషులకి బుద్ధి ఉన్నట్ల, వివేకం ఉన్నట్ల, ఇక నయ్యా ఎద్దులు నయం కదా అనేటట్లు తయారైపోయారు. తెలియ వాటికి వివేకం లేదు, శూన్యము, సున్నా. వాటి తెలివి ఎంత అంటే సున్నా. వాటిలాగా తయారైపోయారంట మనుషులు. వివేక శూన్యములకు మృగముల వలె. ఏం చేస్తున్నారు? తెలివితేటలో శూన్యములైపోయినాయి. మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తాము నాశనము చేసుకున్నారు. స్వాభావికంగా, జనరల్ గా, న్యాచురల్ గా అని అర్థం. న్యాచురల్ గా నీకేం తెలుసో దాని గురించే మాట్లాడుతూ ఉంటావా? నీకేం తెలుసు? నీకు తెలిసిందే ఇంక మొత్తమా? నీకు తెలిసిందే మొత్తమా? అవునా కదా? మనకు తెలిసిందే మొత్తమా? నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి కొంతమంది ఆ మాస్టర్లకు నీకు టచ్ ఉంటుంది కాబట్టి మాస్టర్లో ఎట్లా అంటగా అట్లా అంటగా అని నన్ను అడుగుతారు. అప్పుడు నేనేం చెప్తాను? నాకు పూర్తిగా తెలియజేయాలంటే నాకు ఇక్కడ మొత్తం పూర్తిగా తెలుసా ఇక్కడ ఏం జరుగుతుందో? తెలియదు. కాబట్టి నాకు తెలిసింది ఏదన్నా ఉంటే నాకు ఎంతే తెలుసు, మిగతా అయితే నాకు తెలియదు. నాకు తెలిసింది ఇదే, నాకెంతే తెలుసు, నాకు మిగతాది తెలియదు. తెలియపోయినా కొంతమంది ముందే ఇంకేముంది, ఈసారి ఎలక్షన్లు మామూలుగా ఉన్నాయి, మీకు తెలుసు కదండి. ఈసారి ఇది ఎలా ఉండదు, ఈసారి అది అలా ఉండదు. ఈసారి ఇంకేముంది, 2022 నుండి జనవరి 1 నుంచి ఏంటిది ఇంకా లాక్డౌన్ కదా. ముందే మన టీవీలో వాళ్ళు చెప్పినట్టుగా ముందే అన్ని ఇదిగో ఇట్ట జరగబోతుంది, అట్ట జరగబోతుంది, సో చెప్పడానికి కూడా ఇంకా తెలియని విషయాల గురించి మనకు ఎందుకు? న్యాచురల్ గా నీకేం తెలుసో దాని గురించి కాదు మాట్లాడాల్సింది. కొంతమంది చూసి నేను ఇలా అనుకుంటున్నాను, అది మొత్తం నిజం కాకపోతే, ఒకవేళ నిజమైతే పర్లా, నిజం కాకపోతే ఏమవుద్ది? ఒకనొక దినమున, విమర్శ దినమున నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు. ఎందుకు మాట్లాడావమ్మా? నీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు మాట్లాడావు? వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటిని గురించే వారు మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల వాటి వలన తాము నాశనము చేసుకొనుచున్నారు అని ఉంది బైబిల్. అలా మాట్లాడటం వల్ల ఏమవుద్దంట? తాము నాశనం చేసుకున్నారంటే నువ్వే పాడైపోతావు,
నీ ఆలోచనలు నిన్ను పాడు చేస్తాయి. నీ ప్రకటన, నీ మాటలు, ఇతరులతో నీ సంభాషణ నిన్నే పాడు చేస్తుంది. నోరును కాచుకోవటం తెలియట్లా చాలా మందికి. నోటిని కాపాడుకోవాలి. మనం ప్రకటించాల్సినవి ప్రకటించకుండా అనవసరమైనవి ప్రకటిస్తా కూర్చుంటా ఉన్నారు ఈరోజు చాలా మంది. ప్రభు గురించి ప్రకటించాలి. ఆయన ప్రేమను గురించిన మాటలను మనం ప్రకటించే వారుగా ఉండాలి. ప్రకటిస్తున్నామా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పేతురు అంటాడు కదా, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. మనల్ని ఆయన ఎందుకు పిలిచాడు అనే మాట రాయబడి ఉంటది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకంట ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలి. ఎవరి గురించి చెప్పాలి? ఆయన గురించి. ఆయన గుణాలు ఏమిటి? ఆయన గుణాల్లో అతిశయించాల్సిన వాటిని ఓ ప్రశ్న అడిగారు నన్ను. యేసు ప్రభు గుణ లక్షణాలు చెప్పండి అని ఒక క్వశ్చన్ అడిగారు. మీరు చెప్పండి, యేసు ప్రభు గుణ లక్షణం ఏంటి? చెప్పు. యేసు ప్రభు గుణ లక్షణం ఏంటి? ప్రేమ గలవాడు, దయగలవాడు, దీర్ఘశాంతం గలవాడు, క్షమించేవాడు. 4 చెప్పారు యేసయ్య గురించి. యేసయ్య ఎట్లా అంటాడు చెప్పు? ఇన్ని జీవితాలు పుస్తకం రాయాలి ఇంకా కదా. ఆ రోజు ఆయన ఎట్లా అన్నాడు, ఆ రోజు ఆయన ఎట్లా అన్నాడు, ఆ రోజు ఎట్లా చేశాడు, కథలే చదువుతాం కదా. దేవుడి గురించి ఎక్కువ చెప్పగలమా? నేవడి గారు తెలుసా, ఒక 10 పేజీలు రాయండి యేసు ప్రభు గుణాలే, ఓన్లీ 10 పేజీల్లో ఆయన గుణాల గురించే రాయమన్నారు. బైబిల్ చదివారు కదా, చదివారంటే ఒక 10 పేజీలు రాయ్యా ఆయన గుణం గురించే, కథలు కాదు రాయమంటుంది. ఆయన ఇలా అంటాడు, ఆయన ఇలా అంటాడు, ఒక లైన్ లో ఇలా ఒక 10 పేజీలు రాయమన్నాడు. రాత 10 పేజీలు రాయగలవా? యేసు ప్రభు గురించి బైబిల్లో ఇంత ఉంది కదా, ఇన్ని మాటలు ఉన్నాయి కదా, మరి ఆయన గురించి చెప్పాలి కదా. ఆయన తెలుసుకోవాలి, లోతుగా ఆయన గురించి తెలుసుకోవాలి, లోతుగా ఆయన జీవితాన్ని తెలుసుకోవాలి. ఆయన గురించి ఎన్ని రాయబడి ఉన్నాయి ఆయన గురించి బైబిల్ ఉందిగా. ఆయన గురించి ఎన్ని మాటలు, ఎంత ఆయన గురించే కదా. మరి అన్ని చదివితే 4 మాటల కంటే ఎక్కువ చెప్పలేకపోతున్నామే. 4 గోడలతో జరుగుతున్నాయి. 4 గురించి చెప్పమని చెప్పు, వాళ్ళ నాన్న గురించి చెప్పమ్మా అంటే పుట్టు పూర్వకాల కాడి నుంచి వస్తారు. ఆమె పుట్టగా ఉంది ఎట్టంటయ్యా, ఆమె పుట్టినప్పుడు ఎట్ట అయిందంటయ్యా, ఆమెకు అన్నప్రాసం పెట్టేటప్పుడు ఇది పట్టుకుందంటయ్యా, ఇదంట అదంట, బోరు నాయన చేటపడతాం అంతా చెబుతావే. ఆయన గుణాతిశయాలు, ఎదుటోళ్ళ గుణాతిశయాలు, ఎదుటోళ్ళ గురించి ఇంకొకరు బాగానే చెప్తున్నారు. ఆయన గురించి చెప్పగలుగుతున్నాం మనం? ఆయన ప్రేమను గురించి ప్రకటించగలుగుతున్నామా? ఆలోచించేయండి. తెలియకపోతే మనల్ని దేవుడు పిలిచింది దేనికి? అసలు మన పని ఏమిటి? ఇది నీ ఎదుటికి వచ్చినప్పుడు, నా ఎదుటికి వచ్చినప్పుడు, మనకు అవకాశం దొరికినప్పుడు వారికి ప్రభువుని గురించి ప్రకటన చేయడం ఇది మన బాధ్యత. అది చేయకుండా ఏవో చూసుకుంటాయంటే ఒకరోజు దేవుడు పిలుస్తాడు. గొర్రెల కాపర్లు చూసిన దాన్ని విన్నదాని గురించి చెప్పారా అంటాడు. చెప్పారా? చెప్పకపోతే సైలెంట్గానే ఉంటాం. అప్పుడు దేవుడు ఏదో తీర్పు తీర్చుకుంటాం. కాబట్టి గొర్రెల కాపర్లాగా ఆయన గురించిన మాటలు చెప్పండి. మాస్క్ పెట్టుకోండి, మాస్కులు పెట్టుకోండి. అనవసరమైన మాటలు ఎవరన్నా కనపడితే సరే, దొరికితే సరే, ఇక మైండ్ తింటమే కొంతమంది పని. ఏం చెప్తున్నాం? ఆ విన్న వాళ్ళు అనే వెళ్తూ నేను మాట్లాడటం వల్ల నేను బలపడ్డాను అనుకోవాలిగా. పర్లేదు, కొద్దిసేపు లక్ష్మి దగ్గర కూర్చుంటే 4 మంచి మాటలు చెప్తుంది అని అనుకోవాలి కదా. అనుకోవాలా లేదా? అలా ఉండాలి నీ మాటలు. ఒక అమ్మ ఖాళీ అని అమ్మగారి దగ్గర పోతే అమ్మగారి దగ్గర కూర్చుంటే అయ్యగారి గురించే సగం చెబుతాం. కొంతమందికి ఇది దరిద్రపు లక్షణం.
అమ్మాయి ఇచ్చింది అనుకో, ఏంది మీ ఆయన ఎట్ట, మా ఆయన ఎట్ట, మీ ఆయన ఎట్లా, మీ తమ్ముడు ఏం చేసాడు, పండగకు ఉన్నా ఏం తెచ్చాడు, ఇవేనా ఇంకా కబుర్లు అంటే? దైవికమైనటువంటి వ్యక్తులంగా మనం జీవించాలి. అందరూ చూస్తానుకున్నారు, అబ్బో పాస్టర్ గారు రాడు కదా, చాలా ఊహిస్తారు. మన దగ్గర సబ్జెక్ట్ లేదనుకో, వెళ్ళి అవతలకి వెళ్ళి ఏం లేదు ఆడ విషయం అని అంటారు. అలా అలా డెవలప్ అవ్వాలి. ప్రార్థనకి వెళ్తుందో సెలవు చిన్నప్పటి నుండి పాస్టర్ వాళ్ళ నాన్న కూడా ఇదిగో అదిగో పాస్టర్గా ఆ టైపేగా, ఓ పర్లేదు చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తున్నాడు, చాలా ఉందనుకున్నాం, బైబిల్లో ఓ మాట అడిగింది చెప్పట్లేదు, ఏం తెలుసు అని అంటే మనం కాదు. ప్రభు మనం తండ్రి అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన గుణాతిశయముల గురించి, ఆయన ప్రేమ గురించి, మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు దాని గురించి, అబ్బో చాలా వాక్యాలు నేర్చుకుంటున్నారు, వింటున్నారు అంటున్నారు కదా, మరి వీళ్ళు ఎంత నేర్చుకున్నారు అని ఆ ఎదురు అనుకుంటారు. మన దగ్గర విషయం లేదనుకో ఏముంటుంది. నిన్న వెల్లుల్లి పెట్టి ఈరోజు అట్లా గాలి ఉంటుందా? నిన్న పుల్లుగా ఉంటుంది, ఈ రోజుకి ఏమైంది? ఏముంటుంది? అట్లా ఉంటున్నారు చాలా మంది. మన బాధ్యత అది కాదు. గొర్రెల కాపర్ల వలె సువార్తను ప్రకటించే వారుగా ఉన్నారు. ఏ వార్త? సువార్త. సువార్త అంటే ఏంది? సువార్త అంటే ఏంది? ఎంత పెరిగింది జీతం? ఇంటికి ఎంత తెస్తున్నాడు అమ్మా? ఇప్పుడు ఆయన చేతిలో పెట్టాడా మీ ఆయన మొత్తం డబ్బులు, ఇదిగో నా జీతం అంతా అని ఏమన్నమ్మా పెట్టి మా ఆయన పెడతాడుగా, రూపాయి కూడా నన్ను అడిగే ఖర్చు పెడతాడమ్మా. అవునా? నువ్వు ఏం చేస్తా నాకు అరమెట్టాడు దొరికాడు. ఇటుపోయి అటుపోయి వీళ్ళిద్దరికి వచ్చేపు తర్వాత నువ్వు నేను నయం అమ్మా, కోటేశ్వరరావు అయితే ఇంకా దారుణం అమ్మా. ఇది అటుపోద్ది, అటుపోయి ఇంకా అటుపోయింది. ఓ మల్లేష్ అయితే అసలు అన్నీ మాయేనమ్మా. నువ్వు చూసావా మనకి తెలియపోయినా ఈ లైన్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆ దగ్గర ఏ దగ్గర అదేంటి ఇదేంటి ఈ పనికి మాలిన మాటలతోనే జీవితం అంతా టైం వేస్ట్. కొంతమంది పైకి చాలా భక్తిగా ఉంటారు, నోరు తెరిస్తే కానీ తెలియదు ఆ భక్తి ఎంతో. ఏం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు అని అంటే నోటిని కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఏం కాపాడుకోవాలి? ఇంక్లూడింగ్ నేను కూడా. నాకు చాలాసార్లు నాకు కూడా అనిపించింది, చెప్పుతో కొట్టుకోవాలనిపించింది చంపలు. ఎందుకన్నావా ఈ మాట? అంటే ఏళ్ళ దగ్గరే ఈ మాట ఎందుకన్నావా? ఎందుకంటే అది ఏదేదో అయిపోద్ది. మనం ఏ ఉద్దేశంతో అన్నా అది ఇంకో ఉద్దేశంతో ఇట్లా అన్నావట్టగా అనంగల్లే నేను నాకు అనంగల్లా అర్థం ఇది ఏదో అనుంటే అది ఏదో అయి ఉంటుందా, ఇట్లా అయి ఉంటుందా, ఇంకా ఆల్టర్నేషన్ ఏం లేదు అక్కడ. కొట్టుకోవటమే, అయ్యో ఇట్లా అన్నానా, సరే ఇట్లా అనలేదు ఇట్లా అన్నానులే, సరే నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, తప్పే నాకు తప్పే, ఇంకెప్పుడు ఇంకా అనంలే, ఇంకంతే. ఇంక అంతమించి ఏం లేదు. అసలు అనకుండా ఉంటే ఏ గోలు ఉంటుందిగా. కారణం వస్తాయా? డబ్బులు వస్తాయా? స్వార్థ ప్రకటిస్తే డబ్బులు వస్తాయా? రావా? స్వార్థ ప్రకటిస్తే ఉపయోగం ఉందా లేదా? జీవితం ఉందా లేదా? ఇందా పౌలు గారు అంటాడు, నాకు స్వార్థ ప్రకటించడం నా బాధ్యత, పరలోకంలో నాకు జీతం ఇస్తాడు, దేవుడు ఇస్తాడు పరలోకంలో. నీకు ఈ పోసుకోని మాటలు చదువుతాడు, అని జీతం ఇస్తాడా? ఈ ఇంటి నుంచి ఆ ఇంటి దాకా రమ్మట అంతా లైన్ డోర్ టు డోర్ వెళ్ళి తిరిగి చదువుతా అంటే అన్నారు, డబ్బులు ఇస్తున్నారా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి చదువుతారు, డబ్బులు ఇస్తున్నారా? ఇస్తారా? దేవుని గురించిన మాటలు మనం ప్రకటించాలి. ఆయన గురించిన మాటలు మనం ఆయన గురించి చెబుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్. చివరిగా మాట చదివి ముగిస్తా. యాకోబు పత్రిక ఆ వెనకే, ఆ పేతురు వెనకే యాకోబు. పేతురు రాసిన పత్రిక వెనక యాకోబు రాసిన పత్రిక. ప్రసాద్ వెనకంటే వెనక కాదు, పేతురు రాసిన పత్రికకి వెనక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఇది గుర్తు పెట్టుకోండి, రౌండ్ పెట్టుకోండి. బైబిల్ లేదా? చదువు రాదా? నేర్పించాను వినాలి. చిన్న నేర్చుకో, సంవత్సరం కల్లా మొత్తం వచ్చింది, బైబిల్ మొత్తం చదువు అయిపోయింది. 40 ఏళ్ల వయసులో వాళ్ళు నేర్చుకొని బైబిల్ చదివాలి చాలా మంది ఉన్నారు. ఆశ ఉంటే వచ్చింది, వాళ్ళు నేర్చుకోవాలి. చిన్నకి ఒక్కొక్క అక్షరం గుణింతాలు చిన్న సంవత్సరానికైనా వచ్చింది. ఒక సంవత్సరం కష్టపడితే జీవితాంతం హ్యాపీగా అట్లా ఏముందో తెలుసుకోవచ్చు. ఈసారి కల్లా ఆ నుంచి బండిరా దాకా రావాలి 4 రోజుల్లో.
56 అక్షరాలు ఉంటాయి. రోజుకు 2 నేర్చుకున్నా అయిపోయింది. వచ్చే నెల నేను వచ్చేదానికి 6 మొత్తం వచ్చి ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనా, నువ్వు లేదు నేను లేదు, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవారనని అనుకొని ఎడలా వాని భక్తి దండగా. ఏంటంట? ఏం చేయాలంట? నోటికి ఏం పెట్టుకోవాలి? నేనేం పెట్టుకోమన్నా? నేనైనా మాస్క్ పెట్టుకోమన్నా. బైబిల్ ఏమన్నా రాయబడింది? నోటికి కళ్ళెం ఎవరు దేనికి పెడతారు? ముర్రానికి పెడతారు. నీ నోట్ అది ఏమవుతుంది? కళ్ళెం ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు? కంట్రోల్ చేయడానికి పెడతారు. స్పీడ్కి వెళ్తుంది అనుకో, ఆగి అంటే ఏమాగిద్దా రన్నింగ్ లో? ఈ నోటికి తాడు ఉంటుంది, ఇది వెనక్కి ఉంటుంది. ఇలా దాన్ని ఇలా లాగుతున్నాం అనుకో, నోరు లాగుతుంటప్పుడు దానికి అనిపించింది ఆగమన్నట్టున్నాడు అని చిన్నగా ఇది లాగే కొద్దిగా దానికి అర్థమైపోయింది. వదిలేసి ఇలా అంటుంటే వెళ్ళిపోతా వెళ్ళు అని అర్థం. వదిలేస్తే నీ ఇష్టం పరిగెత్తు ఎల్లో అని. లాగుతుంటే గట్టిగా అర్థం ఏంటి? లాగేటప్పుడు దానికి ఏమైంది? నోటికి మాస్క్ పెట్టాం, అది పెట్టి గట్టిగా వెనక లాగుతుంటే ఏమనిపించింది? వెనక్కి ఏదో లాగుతున్నట్టు అనిపించదు. అలాగే తోడ గట్టిగా లాగుతూ ఉంటుంటే దానికి అనిపించింది ఏదో కంట్రోల్ చేస్తున్నాడు ఆగమని అర్థం. అప్పుడు లాగుతున్నాడు కళ్ళెం పెట్టి, అది స్పీడ్ తగ్గించి చిన్నగా పోతా ఉంటుంది. అది కంట్రోల్ చేస్తుంది. వదులుతున్నాం అనుకో ఇంకెళ్ళమని, దానికి అది గుర్తు. అలాగే ఈ నోటికి కూడా ఏముండాలంటే కంట్రోల్ అన్నమాట. కళ్ళెం అంటే ఏంటి? కంట్రోలింగ్ చేసే స్టీరింగ్ లాంటిది. అది నీ నోటికి కూడా ఏముండాలి? నా నోటికైనా నీ నోటికైనా ఎవరి నోటికైనా ఏముండాలి? స్టీరింగ్ ఉండాలి. ఉందా ఈ నోటికి స్టీరింగ్? ఉందా? ఈ స్టీరింగే లేవు ఈ బండ్లకి. ఎక్సలేటరే ఉంటుంది, పోతనే ఉంటుంది. ఏడదాకా పోయిద్దంటే చెప్పుతో కొట్టేదాకా పోతనే ఉంటుంది. దేవుడు శిక్షించేదాకా పోతూనే ఉంటుంది. నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, మాట్లాడాల్సిన నువ్వు మాట్లాడకపోయినా తప్పే. ఏం మాట్లాడాలి? చెడు మాట్లాడదు, వదిలే. నువ్వు చెప్పినంత మాత్రం ఎవడు మారడం. ఊరిలో గురించి మనం ముచ్చటేసుకున్నంత ఉపయోగం ఏముండదు. సువార్తను మనం ఎదుటి వారికి ప్రకటించాలి. మనం ప్రకటించాల్సింది ఎవరిని గురించి? ఆయన గుణాతిశయములను గురించి మనము ప్రచురము చేయవారుగా ఉండాలి. ప్రకటిస్తున్నామా? కాబట్టి తీర్మానం తీసుకుందాం. గొర్రెల కాపర్లు ఏం చెప్పారు? బయటికి వెళ్ళి యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి జరిగిన సంగతులన్నీ చెప్పారు. మరి క్రిస్మస్ అయిపోయింది, చూశారు, అయిపోయిందిగా. అలాగే ఆ క్రిస్మస్ 25వ తారీఖుతో ఆగిపోవాలా? వాళ్ళు వెళ్ళి చెప్పడం మొదలు పెట్టారు, అందరికి చెప్పడం మొదలు పెట్టారు. మనమేమో 25వ తారీఖు తర్వాత ఇంక చెప్పేదే లేదు, అయిపోయింది, సర్దుకోవటమే. అలా కాదు, ప్రకటించే వారంగా ఉండాలి. ప్రకటించాలంటే నీకు తెలియాలిగా ముందు ఆయన ప్రేమ నువ్వు రుచి చూడాలిగా. అప్పుడేగా నువ్వు చెప్పగలిగింది. బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వాక్యాన్ని వినడం ద్వారా మనం బలం పొందుతాం. ఏం చెప్పాలి? నువ్వు విన్నదే చెప్పేసే శిష్యులకు చెప్పాడు చివరిగా వెళ్తా నేను మీకు ఏ సంగతులు బోధించుతునో అవే సంగతులు మీరు వెళ్ళి చెప్పండి. వాళ్ళకు కూడా చదువు లేదు, శిష్యులకు కూడా. ఏం పని చేసుకునే వాళ్ళు? చేపలు పట్టుకునేవాళ్ళు. చదువులు లేవు, ఈ బళ్ళు లేవు. అలా చెప్పాడు. నేను చెప్పింది విన్నారుగా, అర్థమైందిగా, అదే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం మొత్తం చెప్పమంటే చెబుతావా? చెప్పలేవా? నేను ఒక 30 గంటలు చెప్పా, ఒక 5 నిమిషాలు అని చెప్పలేవా? కూర్చోబెట్టి నేనేం చెప్పానో చెప్పండి. చెప్పగలుగుతా? చెప్పలేదు. మెయిన్ విషయాలు ఒక 10 మాటలు అన్నా చెప్పగలుగుతావు లేదా? ఆ 10 మాటలు ఎవరికైనా చెప్పు, నేను వాక్యం చెప్పినట్టే. అర్థమైందా? నువ్వు విన్న వాటినే ఇంకొకరు చెప్పు. నువ్వు విన్నావు, ఆదివారం విన్నావు కదా, దాన్ని ఇంకొకరికి చెప్పు. నీ జీవితం పర్సనల్గా చదివావు కదా, దాన్ని ఇంకొకరికి చెప్పు. దేవుడు నీకు బయలుపరిచిన దాన్ని ఇంకొకరికి నీవు తెలియజెప్పాలి. అదే సువార్త ప్రకటించడం. ఎక్కడెక్కడో తీసుకొచ్చి కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా నువ్వు ఏది కన్నావో, ఏది విన్నావో, దేన్ని తాకావో, నీ జీవితంలో జరిగింది దాన్ని చెప్పాలి. కాబట్టి ప్రభు మన దగ్గర నుండి కోరుకునేది కూడా అదే.
ఆయన మరణించి తిరిగి లేచాక శిష్యులకు చెప్పింది కూడా ఇదే, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దావీదు అంటాడు, నేను నా నోరు మూసుకోను ప్రభువా, నీ గురించి నేను చెప్తూనే ఉంటాను, సమాజంలో మధ్య నేను కీర్తిస్తాను, గణపరుస్తాను, నీ గురించి చెప్తాను. ఆయన గురించి చెప్పాలి. మనం ఎక్కువ ఎవరి గురించి చెప్పాలి? అసలు ముందు ఆయన గురించి మనం ప్రకటన చేయడానికి ఆయన గురించి చెప్పాలి. ఆయన మనకు రక్షణకర్త అయి ఉన్నాడు, ఆయన మనకు ప్రేమిస్తున్నాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు దెబ్బలు తిన్నాడు, మన శిక్షణ భరించాడు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయన. నువ్వు ఆయన నమ్మితే నీ జీవితం బాగు చేయబడుతుందని మనం ఇతరులకు ప్రకటించాలి. అలా ప్రకటించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.